ఛానలుకి స్వాగతం. మరికొద్ది గంటల్లో కన్యా రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు కలగబోతున్నాయి. అయితే కన్యా రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా ఎటువంటి మార్పులు వారి జీవితంలో కనిపించబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవటానికి మాత్రం ఆలస్యం చేస్తూ ఉంటారు. సహనం చాలా అధికంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు సహనం నశిస్తే మాత్రం వీరిని తట్టుకోవటం ఎవరితరం కాదనే చెప్పుకోవాలి. అటువంటి మనస్తత్వం ఈ కన్యా రాశి వ్యక్తుల్లో ఉంటుంది. అయితే మరికొద్ది గంటల్లో వీరి యొక్క జీవితంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా పెను మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులైనటువంటి ఇద్దరు వ్యక్తుల మూలంగా మీ జీవితంలో పెను మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మార్పులు మాత్రం మీకు సానుకూలంగానే ఉంటాయి. అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సలహాలు పాటించటం మూలంగా మీరు ఈ విధంగా మీ జీవితంలో మార్పులనైతే చూడబోతున్నారు. అలాగే మరికొంతమంది జీవితంలో మీ యొక్క సన్నిహితులు, బంధువులు కూడా అయి ఉండొచ్చు. అంటే వారిచ్చిన సలహాలు పాటించటం మూలంగా మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి విజయావకాశాలను మీరు పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది. వారి యొక్క గైడెన్స్ తో మీ యొక్క జీవితంలో ఊహించని పెను మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగం చేసుకునే వ్యక్తుల యొక్క జీవితంలో కావచ్చు, వ్యాపారం చేసుకునే వ్యక్తుల యొక్క జీవితంలో కావచ్చు, మీరు ఊహించని మార్పులైతే మీ జీవితంలో జరుగుతాయి. దానికి కారణం మాత్రం మీ జీవితంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులనే చెప్పుకోవాలి. వ్యాపార సంబంధమైన అంశాలు కావచ్చు, ఉద్యోగ సంబంధమైన అంశాలు కావచ్చు, ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, మీ యొక్క వైవాహిక జీవితం గురించి, కుటుంబ జీవితం గురించి కూడా అయి ఉండొచ్చు. ఈ విధంగా వారిచ్చేటటువంటి సలహాలు, వారిచ్చేటటువంటి సపోర్ట్, గైడెన్స్ ఏదైనా సరే దాని మూలంగానే మీ యొక్క జీవితంలో ఊహించని పెను మార్పులనైతే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఆ మార్పులు కూడా మీకు సానుకూలంగానే కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో ఆర్థిక పురోగతిని కూడా చూస్తారు. ఈ విధంగా మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల మూలంగా పెను మార్పులనైతే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అది కూడా మీ కుటుంబ సభ్యులు కాని, సన్నిహితులు కాని, బంధువులు కాని, లేకపోతే ఆప్త మిత్రులు కాని అయి ఉండొచ్చు. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి సోమవారం రోజు ఆ శివ భగవానుడికి నీటితో అయినా సరే అభిషేకం చేయండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే శివుడికి మీరు శుభతిథి ఉన్నటువంటి రోజు రుద్రాభిషేకం చేయించటం వల్ల అద్భుతమైన ఫలితాలను మీ జీవితంలో చూస్తారు. అలాగే అవసరాల్లో ఉన్న పేదవారికి మీ వంతుగా మీ శక్తి మేరకు మీరు సహాయం చేయండి. అద్భుతమైన పుణ్య ఫలాలను మీ జీవితంలో ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. ఆర్థికంగా కూడా ఊహించలేనటువంటి గణనీయమైన పురోగతిని చూస్తారు. ప్రతి శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఈ విధమైన దేవతారాధన, ఇటువంటి పుణ్యకార్యాలు చేయటం వల్ల జీవితంలో ఇంకా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. చూశారు కదండి, మరికొద్ది గంటల్లో కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు. ఎటువంటి దేవతారాధన కన్యా రాశి వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.